जिंदाबाद यूपीएफ जिंदाबाद जय बीसी जय बीसी जय बीसी जय बीसी जय जागृति जय जागृति जय जागृति जय जागृति कवितक्क गारी नायकत्వం వర్ధిల్లాలి कवितक्क गारी नायकत्వం వర్ధిల్లాలి तेला उधरना కారు ఉన్నాయి ఉంటే వేసుకోండి ఉంటే వేసేసుకోండి చాలు. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్లో తెలంగాణ జాగృతి నాయకురాలు కవితక్క ఆధ్వర్యంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ అనే బ్యానర్పై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చిన జాగృతి నాయకులకు నా యొక్క ధన్యవాదములు మరియు స్వాగతం. బీసీలో 42% స్థానిక సంస్థల ఎలక్షన్లలో 42% బీసీల బిల్లులు పెంచడానికై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడానికై ఎమ్మెల్సీ కవిత గారు చేస్తున్న పోరాటం బీసీ సంఘాల తరపున పట్రాజు కులం తరపున మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద 72 గంటల ఆమరణ నిరాహార దీక్ష బీసీ హక్కుల పోరాటం కోసం చేస్తున్న కవితక్కకు ధన్యవాదములు. అదేవిధంగా మా బీసీ సంఘాల తరపున ఖచ్చితంగా కవితక్కకు మేము మద్దతు తెలిపి వందలాది సంఖ్యలో ఈ నిరాహార దీక్ష కార్యక్రమానికి వెళ్తామని చెప్తున్నాను. సంతోషం. తెలంగాణ జాగృతి అధ్యయనం లోపల బీసీలకు మద్దతుగా అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఆమె చేసినటువంటి పోరాటంలో భాగంగా మేము ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రం లోపల ప్రెస్ మీట్గా చెప్పవలసిన విషయం ఏమిటి అంటే, ఏదైతే ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు బీసీలకు 40% రిజర్వేషన్ చేస్తామని 100 రోజులు అమలు చేస్తామని ఒక హామీ ఇచ్చి దానిని కాలయాపన చేస్తూ ఇప్పుడు దాదాపుగా సంవత్సర కాలం దాటిపోయి సంవత్సరన్నర అవుతుంది, అయినా దానిని అమలు నోచుకోలేదు. ఇక దొంగ హామీ ఇచ్చి ఓటు బ్యాంక్ బీసీలను వాడుకోవాలన్న హామీతోటి అతను కుట్ర రాజకీయాలు చేయడంతో కల్మషం లేని మా కవితక్క గారు బీసీలకు మద్దతుగా ఆమె భూస్కంధాలపై ఈ యొక్క పోరాటాన్ని తీసుకొని బీసీలను లెక్కపరుస్తూ ఆమె అనేక వాటిని నిరాహార దీక్షలు వేసి మళ్ళీ మొన్నటికి మొన్న రైలు రాస్తాలో ఒక పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా అనేక కారణాలు అక్కడ బీసీకి చేసి వెళ్తున్న తరుణం లోపల ఇది ఎక్కడికి దారి ఇస్తుందో ఆమె క్రెడిట్ ఇస్తామన్న ఉద్దేశంతో మొన్నటికి మొన్న బీసీ బిల్లు అమలని చెప్పి పబ్బం గడిపిండు. మళ్ళీ ఇప్పటికి దానిని పార్లమెంట్లో కానీ అటు రాష్ట్రపతి దగ్గర కానీ గవర్నర్ దగ్గర కానీ ఎలాంటి ఒక చర్యలకు తీసుకోకుండా ఏదో నామకే వాస్తు కదని మాట వరకు ఉంచడం జరిగింది. ఈ తీవ్ర ఖండిస్తూ మేము ఈ దళితుల కేంద్రంగా కవిత గారు ఏదైతే పిలుపునిచ్చారో 4, 5, 6 తేదీల లోపల 72 గంటల దిశకు దానికి పూర్తి మద్దతుగా మా బీసీ సంఘాలన్నీ జగిత్యాల జిల్లా గడ్డ మీద నుంచి హైదరాబాద్ కేంద్రంగా ఇంద్రపక్క ధర్నాకు మేమందరం తరలి వెళదామని రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో మాట ఇచ్చిన ప్రకారంగా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో గవర్నర్ గారికి నివేదించే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తామని అక్కగారి ఆధ్వర్యం లోపల మేము ఎంతకైనా ముందు సిద్ధంగా ఉన్నామని బీసీల తరపున మేమందరము ఐక్యంగా ఉంటామని కోరుతున్నాం. జై బీసీ. నా పేరు పెద్దాపురం కుమారస్వామి రజక, యునైటెడ్ పులే ఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల అవలంబిస్తున్న దొంగ నాటకానికి వ్యతిరేకంగా ఇక్కడ మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం ఎలా చేస్తుందో మీకు ఒక 2 విషయాల్లో చెప్తాం. అసలు బీసీలు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయి మాకు రిజర్వేషన్ పెంచమని మేము అడగలేదు, నువ్వు ఒక పీసీసీ అధ్యక్షునిగా ఉండి రాష్ట్రమంతా తిరిగి ఎవరిని మోసం చేస్తే నేను అధికారంలోకి వస్తా అన్న ఒక దురాలోచనతోటి బీసీలు అయితే వీళ్ళు ఖచ్చితంగా మోసపోతారని చెప్పి మా బీసీల గురించి కామారెడ్డి డిక్లరేషన్ అని పెట్టి 42% అమలు కాదు అని నీకు తెలిసినా కూడా 42% ఇస్తామని చెప్పిండు. రెండవది, మీ అధినేతనేమో మేము దేశ జనాభాలో ఎంత ఉంటే అంత వాట అంటాడు, కానీ మేము తెలంగాణ రాష్ట్రంలో 50 to 56% ఉన్న బీసీలను నువ్వు ఇలా 46గా చూపెట్టినావు, అది పెద్ద మోసం. రెండవది, 46గా ఉన్న బీసీలను 42% ఇస్తా అన్నావు, అది ఇంకో రకంగా మోసం చేసినావు. అవన్నీ పోను, నువ్వు ఇస్తా అన్న హామీ 100 రోజులలో అమలు చేస్తా అన్నావు, 100 రోజులలో అమలు చేయలేకపోయినాకనే కదా మా కవితక్క బీసీల పక్షాన నేను నిలబడతా, మా బీసీల పక్షాన నేను కొట్లాడతా అని చెప్పి ముందుకొచ్చి ఉమ్మడి 9 జిల్లాలలో
బీసీలను చైతన్యం చేసుకుంటూ రౌండ్ టేబుల్ సమావేశం జాగృతి అండ్ యూపీఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఈ యునైటెడ్ పూలే ఫ్రంట్ అని ఏర్పాటు చేసి యునైటెడ్ పూలే ఫ్రంట్లో బీసీలలో ఉన్న ముస్లింలు ఉన్నారా లేరా అని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా అందులో ఏదో లోపం ఉంది కాబట్టి. నువ్వు ఇంత ధైర్యంగా బీజేపీ వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఉన్నారా లేరా? వాళ్ళు లేకపోతే పాస్ చేస్తా అంటారు కదా, మరి చెప్పు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఎవరు చెప్తారు? ఇట్లా కాల వ్యవధి గడుపుకుంటూ మీరు మమ్మల్ని మోసం చేయాలనుకుంటే రాబోయే స్థానిక ఎలక్షన్లలో మీ రెండు పార్టీలకు బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ బీసీ బిడ్డలందరూ కర్రు కాల్చి వాత పెట్టే సమయం దగ్గర పడ్డది. అయ్యా నువ్వేదో తూతు మంత్రంగా మాకు రేషన్ కార్డులు ఇస్తాను, సన్న బియ్యం ఇస్తాను అంటే మా బీసీలు దానికి ఇంకా లేరు. మాకు కావాల్సిన హక్కులు కావాలి. 42% రాజకీయంలో మాకు రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో ఇంకోటి కూడా బీసీ మిత్రులారా మనం అందరం మోసపోవద్దు. వాళ్ళు రెండు దొంగ ఆటగాలు ఆడుతున్నారు. ఒకలేమో బీజేపీ చీఫ్ మొన్న ఏమంటుండు, 45% జెడ్పీటీసీలు మా పార్టీ తరఫున ఇస్తా అంట. నీ పార్టీ ఉట్టి ఇయ్యాల కాదు, బీసీలు ఉట్టి ఇయ్యాల కాదు. ఆ రోజు నుంచి ఎందుకు ఇవ్వలేదా పార్టీ తరఫున? అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇంకోటి ఉంటుంది, మనమేమో ఒకరు బీసీ ఇస్తే ఇంకో పార్టీ వాళ్ళు బీసీయేతరులకు ఇస్తే అక్కడ కూడా మన సీట్ను మనం కోల్పోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే పార్టీల తరఫున మాకొద్దు. మాకు రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో బీసీ బిల్లును చేర్చి ఆ రిజర్వేషన్ అమలు చేయడానికి కవితక్క బీసీల తరపున నిరాహార దీక్ష 72 గంటల నిరాహార దీక్షకు పూనుకుంది. మీ మెడల్ వంచటానికే బీసీల పక్షాన కవితక్క నిలబడుతుంది. కాబట్టి జగిత్యాల జిల్లా బీసీ బిడ్డలందరికీ ఒకటే విన్నపం, అయ్యా మన తరపున కొట్లాడుతున్న కవితక్కకు మనము జగిత్యాల జిల్లా నుండి పెద్ద ఎత్తున ఒక 200 కార్లు ర్యాలీగా బయలుదేరితే అయ్యా ఆ రెండు పార్టీలకు వణుకు పుట్టాలి. ఆ రెండు పార్టీలకు వణుకు పుట్టి ఇమీడియట్లీ ఈయన ఇంకొక ఏమంటుండు, నేను ఆ 5-6 తారీఖు నాడు ఢిల్లీలో మీటింగ్